శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడునైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దావీదు ప్రభు చిత్తమును చేసినటువంటి వాడు కాబట్టి తన ఇష్టానుసారుడుగా భావించాడు. దేవుని ఉద్దేశములు చేసేవాడుగా సాక్ష్యాన్ని పంచుకున్నాడు. మనకు ప్రియమైనటువంటి వాటిని మన బిడ్డలు చేసి పెట్టినప్పుడు మనం ఎంతగా ఆనందిస్తాం కదా. మనకిష్టమైనటువంటి వంటలు చేసినప్పుడు వంటలు చేసిన వారిని కూడా మనం ప్రేమిస్తాం. అలాగే ఒక యజమానుడు తన తలంపులకు ఇష్టానుసారంగా చేసినటువంటి ఆ పనివాన్ని ఎంతగానో మెచ్చుకుంటాడు. ఆ ప్రకారంగానే దైవ చిత్తం చేసే ప్రతి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. వినండి, దావీదు గొర్రెలను మేపినటువంటి దినాలు ఉన్నాయి. సౌలు రాజును సేవించినటువంటి సమయము ఉంది. అడవుల్లో తిరుగుతూ గడిపినటువంటి సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. రాజుగా రాజ్యమును పరిపాలించినటువంటి దినములు కూడా ఉన్నాయి ప్రియులారా. అవును, దైవ చిత్తమును చేసే ప్రతి వాడు ఆయన స్వభావములు ఎంతగానో దేవుని వైపు మళ్లించాయి. ప్రభువును సంతోషపెట్టినటువంటి ఆయన వెళ్ళిన ప్రతి చోటు కూడా దేవుని యొక్క తలంపులకు సాక్షిగా నిలబడ్డాడు. సంపూర్ణమైన దైవ చిత్తంలో తన్ను తాను కాపాడుకున్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, నీ జీవితంలో కూడా దావీదుకు కలిగినటువంటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అవును, ఈ నూతన సంవత్సరంలో దేవుని కార్యాలు జరగాలి అంటే, నీవు తీసుకున్న వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఇదే అనుకూలమైన సమయం. నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టమైందా లేదా, ఇది దేవుని చిత్తం అయ్యిందా లేదా అన్నటువంటి తెలుసుకోవాలి. నువ్వు ఏ పని తలపెట్టినా కూడా ఈ సంవత్సరంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా ఇది నీ చిత్తమైతే నా ద్వారా జరిగించటకు సహాయం చేయమని అడగాలి. కాబట్టి ఈ దినంలోనే సిద్ధపడు. రేపటి మొదటి ఆరాధన అండి. ఈ సంవత్సరంలో మొట్టమొదటి బల్లారాధన కూడా జరుగుతుంది. కాబట్టి ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించుటకు నాకు సహాయం చేయి. ఎందుకంటే దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదుకు తన కృపను చూపించిన దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నీకు నీ కుటుంబానికి తన కృపను చూపించి ఆశీర్వదింపబడునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభా, మీరు ఏ విధంగా అయితే దావీదును బట్టి సాక్ష్యం ఇచ్చారో, ఈ మాటలు వింటున్న వారు కూడా మీకు సాక్షి కలిగిన జీవితాన్ని జీవించినట్లుగా మీరు తయారు చేస్తారని విశ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్యను బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.